హలో అండి, వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ C23 రెగ్యులేషన్ ఈసీ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ HDL సబ్జెక్ట్ నుండి సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి చూద్దామండి. మీకు ఇది 4th యూనిట్ ఉంది కదా, మోడలింగ్ ఆఫ్ కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అని. ఆ యూనిట్లోని ఒక టాపిక్ అనమాట సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. అంటే ఈ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్లో బిహేవియరల్ మోడలింగ్లో వెరీలాగ్ కోడ్ అనేది ఎలా రాస్తారో చూద్దాం. మనకి మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. ఇవన్నీ కాంబినేషనల్ అలానే సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్. దేనికి కోడ్ రాయాలన్నా కూడా ముందు మీకు ఆల్రెడీ మీరు డిఈ చదివారు కాబట్టి మెయిన్ మీకు కాన్సెప్ట్ అనేది అక్కడ అర్థమై ఉంటుంది. బట్ ఒక్కసారి రివైజ్ చేయండి. ఆ కాన్సెప్ట్ని బట్టి ఇక్కడ కోడ్ రాస్తున్నాము. ఓకే, బిహేవియరల్ మోడలింగ్ ఈజ్ ఏ పవర్ఫుల్ టెక్నిక్ ఫర్ డిజైనింగ్ షిఫ్ట్ రిజిస్టర్స్. Designing a serial in serial out shift register using behavioral modeling in Verilog involves specifying how data is shifted through the register from serial input to serial output. In a serial in serial out shift register, data is shifted one bit at a time on each clock cycle. అంటే ప్రతి ఒక్క క్లాక్ సైకిల్కి ఒక బిట్ అనేది షిఫ్ట్ అవుతుంది అని. సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ అంటే సీరియల్గా మనం డేటా ఇస్తాము, అలానే సీరియల్గానే డేటా అనేది అవుట్ అవుతుంది. ఓకే, అంటే షిఫ్ట్ అవుతుంది. ఇది మనకి సీరియల్ ఇన్ సీరియల్ అవుట్. ఒకసారి సర్క్యూట్ అలానే దానికి సంబంధించిన ట్రూత్ టేబుల్ చూస్తే మీకు అది అర్థమైతే ఈ కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను 4 బిట్ తీసుకుంటున్నానండి. అంటే 4 బిట్ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ తీసుకుంటున్నాను. అంటే సర్క్యూట్ ఎలా ఉంటుంది, అసలు మన రిజిస్టర్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కదా. అసలు ఫ్లిప్ ఫ్లాప్ని ఎందుకు యూజ్ చేస్తాము? ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏంటి, 1 బిట్ స్టోరేజ్ ఎలిమెంట్. మరి ఇక్కడ మనం రిజిస్టర్ అంటున్నాం. రిజిస్టర్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కదా. అంటే మనం ఒక ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే 1 బిట్ని మాత్రమే స్టోర్ చేయగలం. బట్ రిజిస్టర్ అంటే గ్రూప్ కాబట్టి, అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు 4 బిట్ని మూవ్ చేయాలి, లేకపోతే 4 బిట్ని స్టోర్ చేయాలి అంటే 4 ఫ్లిప్ ఫ్లాప్స్ని తీసుకోవాలి. అదే మీరు 2 బిట్ని స్టోర్ చేయాలి అంటే 2 ఫ్లిప్ ఫ్లాప్స్ని తీసుకోవాలి. అలా ఇక్కడ నేను 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే 4 బిట్ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ నేను తీసుకున్నది. అందుకే ఇక్కడ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాను. ఆ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా నేను డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది D0, ఇది ఇన్పుట్, ఇదేమో అవుట్పుట్ Q0, ఇది D1 Q1, D2 Q2, D3 Q3. ఓకే, ఇలా ఇస్తున్నాను. నేను ఇటు నుంచి ఇన్పుట్ ఇస్తున్నాను. మరి ఇటు నుంచి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ D0 D1 Q1 ఇలా తీసుకోవచ్చు కదా. ఇటు ఎందుకు తీసుకున్నారు అంటే ఇది అంటే ఆర్డర్ మనకి ఇలా ఉంటుంది కదా, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ టు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇట్ అని. ఆ ఆర్డర్ని బట్టి నేను ఇటువైపు D0 Q0 అలా తీసుకున్నాను. ఇక్కడ నేను ఇన్పుట్ ఇస్తున్నాను. ఏ ఇన్పుట్ ఇస్తున్నాను, సీరియల్ ఇన్పుట్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి ఏం అప్లై చేస్తున్నాము, క్లాక్ అప్లై చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ కూడా క్లాక్ అనమాట. ఇలా క్లాక్ అప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఉందో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్నే ఇలా ఇస్తాం. సీరియల్గా షిఫ్ట్ అవ్వాలి కదా, ఇలా అవుతుంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే సీరియల్ అవుట్పుట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇనీషియల్ ఫస్ట్ ఏం చేసాము, క్లాక్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ ఏది ఇస్తున్నామో ఆ ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, అవుట్పుట్స్ తీసుకోవాలి. ఏమేమి ఉన్నాయి మనకు అవుట్పుట్స్, ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, 4 అవుట్పుట్స్ ఉన్నాయి కదా. Q3 Q2 Q1 Q0, 4 అవుట్పుట్స్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే ఇనీషియల్గా రీసెట్ చేసేస్తాం. అంటే ఈ రిజిస్టర్ మొత్తాన్ని ఏం చేస్తాం, రీసెట్ అంటే అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, 0 అయిపోతుంది. అంటే క్లాక్ కూడా ఎలా ఉంటుంది, 0 ఈజ్ నథింగ్ బట్ ఏమంటామంటే రీసెట్ అంటాం. ఇన్పుట్ కూడా 0, ఇవన్నీ అవుట్పుట్స్ కూడా అన్నీ ఏమవుతాయి అంటే జీరోస్ అవుతాయి. క్లియరా అంటే ఈజ్ నథింగ్ బట్ రీసెట్ అంటే క్లియర్, మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట. అప్పుడు నేను ఫస్ట్ క్లాక్ పల్స్ అనేది అప్లై చేశా. ఇప్పుడు ఇన్పుట్ నేను ఏమని ఇద్దాం అనుకుంటున్నామంటే ఏదైనా ఇవ్వచ్చు, ఇదే అని లేదు, బట్ 4 బిట్ ఇవ్వాలి. నేను ఇక్కడ 1101 అనే 4 బిట్ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇది LSB అవుతుంది, ఇది MSB అవుతుంది. అదే ఇక్కడ ఇన్పుట్ నేను అంటే ఇప్పుడు ఎలా షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ కదా నేను ఇచ్చే ఇన్పుట్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, అంటే ఇక్కడ ఏమి ఇచ్చా, నేను 1 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇక్కడ నేను 1 ఇస్తే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చే అవుట్పుట్ ఇక్కడ. అంటే ఇలా ఇక్కడ ఇచ్చామంటే ఈ బిట్ పొజిషన్ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఈ బిట్ పొజిషన్ ఇక్కడికి వస్తుంది, ఈ బిట్ పొజిషన్ ఇక్కడికి వస్తుంది. ఓకే, అలానే ఈ బిట్ పొజిషన్ ఇక్కడికి వస్తుంది. ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేను ఏవైతే తీసుకున్నానో అదే ఇన్పుట్ ఇక్కడ నోట్ చేస్తున్నానండి. 1101 అని తీసుకున్నాను అనుకోండి.
ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇచ్చిన ఇన్పుట్ ఏంటి? 1. ఈ ఇన్పుట్ అనేది షిఫ్ట్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ మనకి ఇనీషియల్గా అన్నీ ఏమున్నాయి? జీరోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్పుట్ అనేది ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. అంటే ఈ ఇన్పుట్ 1 అనేది ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఈ జీరోస్ అనేవి ఇక్కడికి వస్తాయి. మరి లాస్ట్ 0 ఉంది కదా, ఆ 0 అనేది వానిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది? మళ్ళీ 1 ఉంది. అంటే ఈ బిట్ అనేది ఏమవుతుంది? ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ బిట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ 0 ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ 0 ఎక్కడ షిఫ్ట్ అవుతుంది. ఈ రిమైనింగ్ 0 అనేది వానిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 0. ఈ అవుట్పుట్ అనేది ఎక్కడికి రావాలి? అది ఏదైతే ఇన్పుట్ ఇచ్చేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఈ బిట్ ఇక్కడికి వస్తుంది. ఈ బిట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 0, ఇంకా నెక్స్ట్ 0 మనకి వానిష్ అయిపోయి అంటే టర్మినేట్ అయిపోతుంది అనమాట, ఉండదు. నెక్స్ట్ ఈ బిట్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి. ఓకే, 1 0 1 1 మనం తీసుకున్నది కూడా అదేగా. అంటే ఇలా కన్సిడర్ చేస్తే 1 0 1 1 లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్లు ఇలా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇట్లా నుంచి ఇలా కన్సిడర్ చేస్తే ఇలా ఇక్కడ ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది ఇలాగే వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మనం తీసుకునే దాన్ని బట్టి. ఇక్కడ నేను 1 1 0 1 తీసుకుంటే ఇది ఎల్ఎస్బి అలా కన్సిడర్ చేసుకోవాలి. ఒకసారి ఇది కూడా అలా చెక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్లాక్ పల్స్ కి ఇలా షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్లాక్ పల్స్ కి సెకండ్ బిట్ షిఫ్ట్ అవుతుంది. థర్డ్ క్లాక్ పల్స్ కి థర్డ్ బిట్ షిఫ్ట్ అవుతుంది. ఫోర్త్ క్లాక్ పల్స్ కి ఫోర్త్ బిట్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇది మీకు అర్థమైతే ఇక్కడ ఏం అర్థం అవ్వాలి? ఇనీషియల్ గా క్లాక్ అనేది అంటే మొత్తం రీసెట్ అంటే క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయినప్పుడు అంటే క్లాక్ 0 ఉంటుంది, ఇన్పుట్ అనేది 0 ఉంటుంది, అవుట్పుట్స్ అన్ని కూడా 0నే ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ క్లాక్ ఇచ్చినప్పుడు ఏదైతే ఇన్పుట్ లో ఫస్ట్ బిట్ అనేది షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్లాక్ పల్స్ ఇచ్చినప్పుడు ప్రీవియస్ ఉన్న బిట్ ఏమో నెక్స్ట్ దానికి షిఫ్ట్ అవుతుంది. మనం ప్రజెంట్ ఇచ్చిందేమో ఈ బిట్కి వస్తుంది అనమాట. ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇది మీకు అర్థమైతే ఇక్కడ మళ్ళీ సర్క్యూట్ ఒకసారి చూడండి. సర్క్యూట్ లో ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఇన్పుట్స్ అనేవి క్లాక్ అనేది ఇన్పుట్టే, అంటే పాజిటివ్ క్లాక్ అనేది ఇచ్చాం మనం ఇక్కడ. క్లాక్ అనేది ఇన్పుట్టే. అలానే రీసెట్ ఇనీషియల్ గా అంతా ఏం చేసాము? రీసెట్ చేసాము అంటే క్లియర్ చేసాము, అది ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చిన డేటా అనేది సీరియల్ గా ఇస్తున్నాం కదా, సీరియల్ ఇన్పుట్, అది ఇన్పుట్టే. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేప్పటికి ఏంటి అంటే అవుట్పుట్ రిజిస్టర్ ఈజీ అని ఉంది కదా, అది అవుట్పుట్ కింద వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం వెరీలాగ్ కోడ్ ఫర్ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ చూద్దామండి. ఇదేంటి మనకి 4-bit SISO షిఫ్ట్ రిజిస్టర్ యూజింగ్ బిహేవియరల్ మోడలింగ్. ఫస్ట్ మాడ్యూల్ రాస్తాము, నెక్స్ట్ మాడ్యూల్ నేమ్ రాస్తాం. మనం తీసుకునేది ఇదే కదా, సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. నెక్స్ట్ ఏం చేయాలి? పోర్ట్స్ ని ఇనిషియలైజ్ చేయాలి. పోర్ట్స్ అంటే ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్సే కదా, అండ్ ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటో రాయాలి. ఇన్పుట్స్ చెప్పాము కదా, క్లాక్ అనేది ఇన్పుట్, రీసెట్ అంటే ఫస్ట్ అన్ని క్లియర్ చేసేస్తాము. నెక్స్ట్ సీరియల్ ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇన్పుట్ వైర్ షిఫ్ట్ ఎనేబుల్డ్ అని రాసాం. అంటే ఫస్ట్ ఏమవుతుంది? క్లియర్ చేసాం కదా, అంటే రీసెట్ చేసాం, అంటే అన్ని కూడా జీరోస్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఈ ఇన్పుట్ వైర్ షిఫ్ట్ ఎనేబుల్డ్ అనేది అంటే ఆ బిట్ అనేది ఎనేబుల్ అయ్యిందో అప్పుడు మనకి షిఫ్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ సీరియల్ అవుట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకేంటి? పోర్ట్స్ అనేది ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం రాయాలి? మనం బిహేవియరల్ డిస్క్రిప్షన్ అనేది రాయాలి. ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి? 4-bit రిజిస్టర్ కాబట్టి ఇక్కడ రాశాను చూడండి, రిజిస్టర్ 3 down to 0. 3 down to 0 అంటే 4-bit షిఫ్ట్ రిజిస్టర్ అని. నెక్స్ట్ ఆల్వేస్ బ్లాక్ యూజ్ చేసాము. పాసెడ్జ్ క్లాక్, బిగిన్ ఇఫ్ రీసెట్. ఫస్ట్ ఏం చేసాము చెప్పాము? ఫస్ట్ రీసెట్ అన్నాం కదా. రీసెట్ అంటే ఏంటి? అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని, అంటే రిజిస్టర్ మొత్తం క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోవడం అంటే అన్నీ కూడా జీరోస్ ఉంటాయి, అన్ని అవుట్పుట్స్ కూడా ఏముంటాయి? జీరోస్ ఉంటాయి. బిగిన్ ఇఫ్ రీసెట్, బిగిన్ ఎసింక్రోనస్ అంటే క్లియర్ ద షిఫ్ట్ రిజిస్టర్, అంటే అన్ని జీరోస్ అయిపోతాయి. అదే ఇక్కడ రాసాను చూడండి, షిఫ్ట్ రిజిస్టర్ ఏమవుతాయి? 4 bits కూడా ఏమవుతాయి? 0 0 0 అవుతాయి. అలానే సీరియల్ అవుట్, సీరియల్ అవుట్ అంటే మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే కదా మనకి అవుట్పుట్ వచ్చేది. అంటే ఎంత అవుతుంది? అవుట్పుట్ అనేది 0నే వస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న బిట్స్ అన్ని కూడా 0నే కాబట్టి మనకి షిఫ్ట్ చేసినా కూడా అవుట్పుట్ ఏమవుతుంది? 0నే వస్తుంది. ఓకే, అక్కడికి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ షిఫ్ట్ ఎనేబుల్డ్. ఇప్పుడు ఈ షిఫ్ట్ ఎనేబుల్ అనేది ఎనేబుల్ అయితే ఇప్పుడు షిఫ్టింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. బిగిన్ షిఫ్ట్ ఆపరేషన్. నెక్స్ట్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ 0. నెక్స్ట్ షిఫ్ట్ లెఫ్ట్ అండ్ ఇన్సర్ట్ న్యూ బిట్, అంటే మళ్ళీ ఒక బిట్ షిఫ్ట్ అయిపోతుంది, మళ్ళీ ఏం చేస్తాము? ఆ బిట్ లో న్యూ బిట్ అనేది ఇన్సర్ట్ చేస్తాము, 0ని ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ షిఫ్ట్ రిజిస్టర్ సీరియల్ ఇన్ షిఫ్ట్ రిజిస్టర్.
ఎండ్ మాడ్యూల్. ఓకే, ఇక్కడ 2 సార్లు ఎండ్ ఎందుకు రాసామంటే మనం అక్కడ బిగిన్ అనేవి 2 సార్లు రాసాం, అందుకే ఇక్కడ ఎండ్ రాసాము. స్టార్టింగ్ మాడ్యూల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎండ్ మాడ్యూల్. ఓకే, అంతేగాని ఆ పైన బిగిన్ లేకుండా ఇక్కడ 2 ఎండలు రావు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా అంటే ప్రోగ్రామ్ అంతా ఒకే లైన్లో ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ సీరియల్ ఇన్ ప్యారల్ అవుట్ కానీ లేకపోతే ప్యారల్ ఇన్ సీరియల్ అవుట్, ప్యారల్ ఇన్ ప్యారల్ అవుట్ ఏ రిజిస్టర్స్ కూడా తీసుకున్నా కాన్సెప్ట్ అనేది అంటే మీకు మెయిన్ సర్క్యూట్ దానికి సంబంధించిన ట్రూత్ టేబుల్ అనేది మీకు ఈజీగా అర్థమైతే ఈ కోడ్ అనేది మీరు ఓన్గా రాసుకోవచ్చు. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.